హాయ్ అండి. ఈరోజు అయితే మటన్ కర్రీ అయితే చేస్తున్నానండి. ఎలా చేస్తానన్నది చూడండి. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టానండి. దాంట్లోకి అయితే తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైతే ఎక్కాలండి. వేడెక్కిన తర్వాత అయితే సాసులు అయితే వేసుకుందామండి. 350 గ్రామ్స్ మటన్ అయితే తీసుకున్నామని ఇలాంటిది చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. లేకపోతే ఉత్తర స్మెల్ అయితే ఉంటుంది కదండి. ఆ స్మెల్ లేకుండా ఉండడానికి 3 టైమ్ వాష్ చేసుకొని నీట్గా ఇలా పెట్టుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే సాసులు అయితే చిటపటలాడుతున్నాయండి. ఇప్పుడైతే కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మటన్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి. సాల్ట్ అయితే వేస్తే మటన్ కొంచెం తొందరగా అయితే ఉడుకుతుంది కదండి, అందుకైతే వేస్తున్నాను. సాల్ట్ తగినంత వేసుకోవాలి. 10-15 మినిట్స్ అయితే మగ్గాలండి మటన్. లిడ్ అయితే క్లోజ్ చేశాను. కొంచెం అయితే మగ్గాలి. మధ్య మధ్యలో ఇలా అయితే కలుపుతూ ఉండాలి. ఇంకా మగ్గాలండి. ఇలా అయితే సరిపోతుందండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. కొంచెం అల్లము, కొంచెం తెల్లగడ్డలు, చెక్క, లవంగ, గసగసాలు, కొత్తిమీర, టొమాటో, ఆనియన్ అండి, ఇవన్నీ వేసి మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఇప్పుడైతే మటన్లోకి అయితే వేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాం కదండి. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఇది అయితే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించాలండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తక్షణమే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. తరువాత తగినంత కారం అయితే వేసుకోవాలండి. 2 స్పూన్ల ధనియాల పొడి అయితే వేసుకోవాలండి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. తరువాత గరం మసాలా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర అయితే వేసుకోవాలండి. పుదీనా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పుదీనా లేదండి, మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి తగినంత వాటర్ అయితే వేసుకోవాలండి. చూసారు కదండి, అంతా మిక్స్ చేసేసాను మసాలా అంతా. ఇప్పుడు తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. మీకు వాటర్ లాగా కావాలంటే నీరు ఎక్కువ వేసుకోండి, గ్రేవీలాగా కావాలంటే వాటర్ తక్కువగా వేసుకోండి, మీ చాయిస్ అండి. ఇందులోకి మటన్ మసాలా ఉంటే మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. నేనైతే వేయలేదండి, మీకు అవసరమైతే వేసుకొని అని చెప్తానండి. అంతేనండి. ఇప్పుడు విజిల్ అయితే పెట్టేద్దామండి. ఒక 4-5 విజిల్ వస్తే చాలండి. మటన్ ముదిరిపోయి ఉంటే చాలా విజిల్ పెట్టాలి, లేతగా ఉంటే తక్కువ విజిల్ పెడితే కూడా సరిపోతుందండి. లిడ్ అయితే క్లోజ్ చేశాను. విజిల్ అయితే వచ్చిన తర్వాత కర్రీ ఎలా ఉందనేది చూపిస్తానండి. ఐస్ క్రీమ్ అయితే బాగా తింటావు కదా. హలో అండి, విజిల్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడైతే తీసి అయితే చూపిస్తాను చూడండి. ఇదిగోండి, కర్రీ అయిపోతే అయిపోయింది. కొంచెం సేపు అయితే మళ్ళీ గ్యాస్ అంటించి కొంచెం సేపు అయితే పెట్టాలండి. కొంచెం సేపు అయితే బాయిల్ అయిందంటే కొంచెం సరిపోతుందండి. మేమైతే కొంచెం ఇలా వాటర్ ఉంటేనే తింటామండి. మరి గట్టిగా ఉంటే మా వాళ్ళు, మా పిల్లలు తినరండి. నాకు ఇలా ఉంటేనే ఇష్టమవుతుంది. నేను స్పైసీ కూడా జాస్తి అయితే వేయనండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.